మాకు 3 పూటలు కడుపు నిండా అన్నం పెట్టేవాళ్ళు. ఇప్పుడు మాది మేము వండుకోవాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. వాళ్ళు 3 పూటలు వాళ్ళు ఎంత కష్టపడ్డారు తెలుసా. వాళ్ళు కష్టపడ్డకు అసలు ఫలితం అనేదే లేదు. అదే ఆ చైర్ల మీద కూర్చొని ఖాళీగా వచ్చి అదేంది కూర్చున్న వాళ్ళకేమో జీతాలు వేలు పడతానే కానీ వాళ్ళు కష్టపడిన వాళ్ళకి మాత్రం అస్సలు లేదు. న్యాయం మాత్రం జరగాలి వాళ్ళకి మాత్రం. మేము ఇప్పుడు ఎట్లా వండుకోవాలి? మాకు అండ రాదు, మాకు కూరలు అండ రాదు. మేము ఇంటికాడ వండుతాం. మమ్మీ వాళ్ళు చేసిన వాళ్ళు అండి పెట్టినే మేము తిని సైలెంట్ గా ఉంటాం. ఇక్కడ కూడా అట్లనే అనుకున్నాం. ఇప్పుడు మాకు వర్కర్లు వస్తలేరు, ఏం లేదు. ఆ రూమ్స్ అట్లనే ఉన్నాయి, ఆ స్కూల్ సైడ్ అట్లనే ఉంది. ఇప్పుడు మేము కూర వండుకోవాలంటే మాకు ఇబ్బంది ఉన్నది. ఇది సాంబార్ చేయాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ఆ పొగ అంతా మా నోట్లోకి వస్తుంది, మా కళ్ళల్లోకి వస్తుంది. మేము తట్టుకోలేము కదా. వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మంచిగా ప్రశాంతంగా మాకు వచ్చి కడుపు నిండా అన్నం పెట్టి 3 పూటలు పెట్టి వాళ్ళు ఉంటారు కదా. మాకు అమ్మా నాన్నల కన్నా ఎక్కువ చూసుకుంటారు వాళ్ళు. వాళ్ళకి చేతులు కాలినా వాళ్ళు అన్నం తినకుండా వాళ్ళ పనులు వచ్చి వాళ్ళు చేసినా కూడా వాళ్ళకి జీతాలు పడతలేవు. కాదు వాళ్ళ విలువ మనకి ఇప్పుడు తెలిసేస్తాంది. అదే 6 నెలల జీతాలకి చాలా పనులు చేస్తారు కదా. మాకు రూములు ఉడతలేరు, అసలు మాకు ఏం చెప్పలేరు, అన్నం వండి పెడతలేరు. అన్నాడు బరాబరే కానీ కాదప్పు వాళ్ళకు జీతాలు ఇస్తే వాళ్ళు ఇక్కడ ఉందిరా. అదే 6 నెలల జీతాలు అసలే మాట మీరు చదువుకోవద్దా ఈ పని చేసుకుంటుంటే? మనం మంచిగానే అంటాం రూములు ఉడతలేరు అని. వాళ్ళకు జీతాలు వస్తానే మనం ఆలోచించుకోవడం. అవును, అది కూడా పని.